దేవుని సంగమా, ఈ ఉదయకాల ప్రభువైన యేసు క్రీస్తు మీ అందరూ కూడా నా శుభాలు, నా వందనాలు తెలియపరుస్తున్నా. దేవుడు అనుగ్రహించిన సమయం బట్టి ప్రజలు కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి యేసు క్రీస్తు నామములో నా శుభాలు తెలియపరుస్తూ, నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. ఇది నా అంశ భాగము, ఐథియోపియా దేశానికి సువార్త. ఐథియోపియా దేశానికి సువార్త. అపోస్తలుల కార్యం గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనం చూసినట్లయితే, అతను యేసును గూర్చి సువార్త ప్రకటించెను. అతను యేసును గురించి సువార్త ప్రకటించెను. 3 పాఠ్యభాగాలు మనం చదివినట్లయితే, చూసినట్లయితే, మొదటి పాఠంలో ఆది కాండము 18వ అధ్యాయము 20 నుంచి 30 వచనం వరకు నీతిమంతుడును ప్రార్థనాపరుడు ఇతరుల శ్రద్ధ కలిగిన అబ్రహాము దేవునితో మాట్లాడుతుంటున్నాడు. నీతిమంతులను దుష్టులతో పాటు నశింప చేయవద్దని ప్రాధేయపడుతున్నాడు. నీతిమంతులు ఉన్నారు, నీతిమంతమైన జీవితాన్ని జీవించేవారు ఉన్నారు. దానికి ఆయన తన యొక్క వేదన, దుఃఖాన్ని గురించి మాట్లాడుతూ 18వ అధ్యాయము 27 వచ్చిన ఆది కాండం 18వ అధ్యాయంలో, ఇదిగో ధూళియు బూడిదనే నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. ఎంత ప్రాధేయపడుతున్నాడో, ఎంత విధేయత చూపిస్తున్నాడనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. 2వ పాఠం మనం గమనించినట్లయితే, అపోస్తలుల కార్యం గ్రంథము 8వ అధ్యాయంలో 7 పెద్దలో ఒకరైన డీకన్ ఫిలిప్ అయిన సమరయ ప్రాంతంలో దేవుని యొక్క సువార్త చేయుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేసి, యెరూషలేము చూస్తున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. అతడు ఐథియోపియా దేశానికి సంబంధించిన నపుంసకుడు. అతని దగ్గర వెళ్ళి అతని గురించిన వార్త తెలియపరచాలి, సువార్త అందించాలనే విషయాన్ని జ్ఞాపం చేశారు. ఇది చదవబడిన సువార్త పాఠం గమనించినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం గురించి చూసినట్లయితే, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కొండ మీద ప్రసంగంలో ఒక విశేషమైన వాక్యం, సంపూర్ణమైన సారాంశం. స్వార్థ పాటలన్నింటిలో కూడా ఈ మాటలు మనం గమనించినట్లయితే, యేసు క్రీస్తు వారు పలికిన అమూల్యమైన మాటలు మనం గమనిస్తున్నాం. ఎనిమిదవ వచనం చూసినట్లయితే, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈ ధన్యతల గురించి మనం మాట్లాడినప్పుడు మహాత్మా గాంధీ, కొంతమంది వ్యక్తులు ప్రభావితమై ఈ యొక్క సారాంశం గురించి తెలుసుకుని అనేక సార్లు వీటి గురించి హెచ్చరిక చేయటం అనేది మనం గమనిస్తున్నాం. రామకృష్ణ పరమహంస కానీ చాలామంది ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇది నేను ఎన్నుకున్న అంశ భాగంలో అపోస్తలుల కార్యం గ్రంథము, దయచేసి బైబిల్ ఉన్నవారు తెరిచి చూడాల్సింది మనం చేస్తున్నాం. అపోస్తలుల కార్యం గ్రంథము 8వ అధ్యాయము 26 నుంచి
39వ వచనం చదివిన వాక్యభాగం గమనించినట్లయితే, ఫిలిప్పు సమరయ ప్రాంతంలో చేసిన పరిచర్య లూకా ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన అన్ని విషయాలు కూడా 8వ అధ్యాయంలో చక్కగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఫిలిప్పు దేవుని రాజ్యం గురించి, క్రీస్తు నామం గురించి ప్రార్థన చేస్తున్న వ్యక్తి. అంతేకాకుండా బాప్తిజం ఇస్తూ సంఘంలో చేర్చుకుంటూ ఉన్నాడు ఫిలిప్పు. ఫిలిప్పే కాదు, ఆయన కుటుంబం అంతా కూడా దేవుని యొక్క సేవ చేస్తూ ఉంది. ఆయన దేవుని వాక్యం ప్రార్థన చేస్తున్నాడు, బాప్తిజం ఇస్తున్నాడు, దేవుని రాకడ గురించి మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కొరకు తన కుటుంబం అంతా కూడా దేవునికి పరిచయం చేస్తూ ఉంది. ఫిలిప్పు తన కలిగిన 4 కుమార్తెలు దేవుని యొక్క సేవ చేస్తున్నట్లుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యముల గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, మరునాడు మేము బయలుదేరి కైసరుకు వచ్చి 7గులో ఒకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించినప్పుడు అతని యొద్ద ఉంచిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతను గుండిన వారు ప్రవచించు వరము కలిగిన వారు. దేవుని వాక్యమే కాదు, దేవుని వాక్య సత్యాల గురించి చెప్పడమే కాదు, తన కలిగిన 4 కుమార్తెలు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు, దేవుని వాక్యం బోధిస్తున్నారు, దేవుని వాక్యం గురించిన అవగాహన ఉంది వారి జీవితాల్లో. 4 కుమార్తెలు ప్రవచించు వరం కలిగిన వారు. ప్రేమైన శాస్త్రరా, దేవుని భక్తి, దేవుని యొక్క జీవితంలో దేవుడు శాస్త్రంగా ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాడు. ఎందుకంటే 7గురిని దేవుడు నియమించుకుంటే డీకన్స్గా, వాళ్ళు ఫిలిప్పు ఈ కైసర ప్రాంతంలో వెళ్ళి దేవుని యొక్క సువార్త అందిస్తున్నప్పుడు కుటుంబం కూడా లీనమైపోయింది. కుటుంబం కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే చెప్పాడో పరిశుద్ధాత్మ నడిపుతోటి దేవుని కార్యం చేయడానికి వెళ్ళిన శిష్యులుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో ఫిలిప్పు ఒక సువార్తికుడు. చిన్న ఆసియాలో వలస వెళ్ళినప్పుడు, చిన్న ఆసియా మైనర్లో దేవుని యొక్క సేవ చేస్తున్నప్పుడు, ఏషియన్ మైనర్లో మొదటి బిషప్గా చేయబడిన వాడు ఫిలిప్పు అనే విషయాన్ని మనం గమనించాలి. ఫిలిప్పు సువార్తికుడు, అపోస్తలుడు కాదు. చిన్న ఆసియా మేనర్లో దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ గంభీరమైన సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు దేవుడు ఆయన దీవించాడు. ఆయన అంటున్నాడు, నువ్వు వెళ్ళి గాజా మార్గంలో దేవుని యొక్క సువార్త ప్రకటించాలి. ఐథియోపియా దేశానికి రాణులు పరిపాలన చేస్తూ ఉన్నారు. దేశాధినేత రాణి. కొన్ని తరాల నుంచి స్త్రీలే రాణుగా ఉంటూ ఉన్నారు. ఐథియోపియా దేశానికి ఒక బిరుదు ఉంది రాణుకి. కందాకే అని ఒక బిరుదు ఇచ్చేవారు. అది రాచరికానికి సంబంధించిన బిరుదు. కందాకే అను రాచరికానికి బిరుదు. ఆ దినములో ఏ రాణి అయితే పరిపాలన చేస్తుందో ఐథియోపియా దేశానికి, ఆ రాణికి ఆ పేరు సార్థకం చేసేవారు. ఏ రాణి పరిపాలన చేస్తుందో ఆ పరిపాలన చేసే రాణికి ఆ బిరుదు సార్థకం చేయబడుతుంది. ఆ కందాకే రాణి యొక్క కొలువులో ఫైనాన్స్ మినిస్టర్గా ఒక నపుంసకుడు పనిచేస్తూ ఉన్నాడు. క్యాబినెట్ మినిస్టర్లో ఫైనాన్స్ మినిస్టర్గా నపుంసకుడు పనిచేస్తున్నాడు. ఆమె యొక్క క్యాబినెట్లో ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. మనీ వ్యవహారాన్ని కూడా అతడే చూస్తూ ఉన్నాడు. శాసించే అధికారము, సమయోచితమైన జ్ఞానము, వివేచన కలిగిన వాడు, ఏదైనా సరే నేను చేయవచ్చని శాస్త్రాన్ని నిబంధన చేసుకునేవాడు నపుంసకుడు. ఇతడు ఆఫ్రికా దేశానికి సంబంధించిన వాడు. నోవా కాలంలో హాము సంతతికి సంబంధించిన వ్యక్తి. చరిత్ర చెబుతూ ఉంది, అతడు నపుంసకుడు. నపుంసకుడుగా ఇంద్రియ నిగ్రహాలు లేని వ్యక్తి.
వీరు ఇంద్రియ నిగ్రహాల్ని అతీతంగా జీవించేవారు, సమాజం ఉంటే దూరంగా నివసించేవారు. అలాంటి వాడు నపుంసకుడు గొప్పవారి అంతఃపురంలో జీవిస్తూ ఉన్నాడు, సేవ చేస్తూ ఉన్నాడు. నపుంసకుడు 3 క్వాలిటీస్ ఉన్నాయి. పరిచారుగా చేయవచ్చు, ఉద్యోగస్తులు చేయవచ్చు, అధిపతిగా ఉండవచ్చు. ప్రేమ శాస్త్ర నపుంసకులు బైబిల్ గ్రంథములో 2 చోట్ల చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 11 నుంచి 12 వచ్చిన చూస్తే 7 నపుంసకులను నియమించారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 3 నుంచి 7 వచ్చిన చూస్తే నపుంసకులకు అధిపతిగా నియమించుకున్నారు. దానియేలు, షడ్రకు, మేషకు వారిని చూసుకోవడానికి నపుంసకులు నియమించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. వీరు ఇంద్రియ నిగ్రహాలకి అతీతంగా జీవించే వ్యక్తులు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 12 వచ్చిన చూస్తే తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషు వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు, పరలోక రాజ్య నిమిత్తము తమ్మును తాము నపుంసకులుగా చేసుకునే వారు నపుంసకులు కలరు. అయితే దేశానికి చెందిన వారు నపుంసకుడు యెరూషలేము దేవాలయంకి వెళ్ళి ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఫిలిప్పుతోటి దేవుతో మాట్లాడుతుంది. యెరూషలేముకి ఒక వ్యక్తి వెళ్ళాడు, ఆయన కలుసుకోవాలి, ఆయనకి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలని చెప్పినప్పుడు ఫిలిప్పు ఆతృత కలిగి ఉన్నాడు. ఫిలిప్పు నువ్వు దక్షిణంగా లేచి వెళ్ళి యెరూషలేములో గాజా మార్గంలో వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటించాలి. ప్రేమ శాస్త్రులారా, ఈ ఉదయకాలములో 5 ఆత్మీయ సత్యాలు మేము ఉంచాలని సిద్ధపడటం జరిగింది. 5 ఆత్మీయ సత్యాలు. 1 అరణ్య మార్గము. ఇది రక్షణ అనుభవానికి సంబంధించిన మార్గము కాదు. 26 వచనం చూసినట్లయితే అరణ్య మార్గమని కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళను. ఇది రక్షణ అనుభవాన్ని దూరమైన మార్గము, క్రీస్తుని ఎరుగిన మార్గము. ఫిలిప్పు దూరంగా ఎత్తైన కొండల వైపు చూస్తూ ఉన్నా. ఫిలిప్పు ఆలోచన మొదలైంది. ఈ ప్రాంతం అంతా కూడా ఎడారి ప్రాంతము, సస్యశ్యామలైన ప్రాంతం కాదు, దేవునికి దూరమైన మార్గము. కాబట్టి ఈ మార్గంలో ఎవరు ఉంటారనే విషయాన్ని ఎదుగుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రేమశాస్త్ర క్రీస్తు పూర్వం 93వ సంవత్సరంలో ఈ గాజా శిథిలం అయిపోయింది. క్రీస్తు పూర్వం 57 సంవత్సరం మళ్ళీ కట్టబడింది. ఈ గాజా మార్గాన్ని ఏమన్నారంటే ఈ మార్గాన్ని ఎడారి ప్రాంతం గాజాగా పిలిచేవారు. ఆ ప్రాంతంలో ఎడారి ప్రాంతమే కానీ దేవుని గురించిన వార్తం కానీ దేవుని గురించిన విషయాలు కానీ ఏ మానవుడు కూడా సంచరించలేదు. యెరూషలేము నుంచి ఈజిప్టుకి వెళ్ళే మార్గం, బెత్లెహేము నుంచి హెబ్రోను గాజా మీదుగా వెళ్ళే మార్గం, ఇది ఎడారి ప్రాంతం. ఎడారి ప్రాంతంలో సంతోషానికి సమాధానానికి దూత దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి దేవుని యొక్క వాక్యం ప్రకటించేయాలి. మతాన్ని వెతుకుతుంటూ వచ్చిన నపుంసకునికి దేవుని వాక్యం చెప్పాలి. ఆర్థిక మంత్రి అయిన నపుంసకుడి దేవుని యొక్క మాటలు ఏంటంటే ఆధ్యాత్మిక అనుభవాలు, దేవుని యొక్క పాఠాలు నేర్పించాలని ఫిలిప్పుని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎడారిలో కూడా దేవుని యొక్క మాటలు ఉబ్బుకుతాయి అనే విషయాన్ని గమనించాలి. ఆత్మీయ జీవితాలు చిగురిస్తాయి అనే విషయాన్ని దేవుని యొక్క మాటలు మనం గమనిస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఈ చిగురించే అనుభవాన్ని ఇవ్వగలడు. యేసుక్రీస్తు వారు ఎడారి ప్రాంతంలో నడుస్తున్న ఈ యొక్క వ్యక్తి, అరణ్య మార్గం నడుస్తున్న వ్యక్తికి దేవుని యొక్క మాటలు చెప్తూ ఉన్నాడు. ప్రభుదూత నువ్వు లేచి దక్షిణం వెళ్ళి యెరూషలేము నుండి గాజాపు అరణ్య మార్గం కలుసుకోమని పిలుపుతో చెప్పగా అతను లేచి వెళ్ళాను. అతను ఐథియోపియా దేశానికి సంబంధించిన నపుంసకుడు. ఈ అరణ్య మార్గంలో కూడా దేవుని యొక్క వాక్యం వినటానికి ఆసక్తి చూపించిన వాడు ఐథియోపియా దేశానికి సంబంధించిన నపుంసకుడు. రెండో విషయం గమనించినట్లయితే ఆరాధన మార్గం,
ఈ మార్గంలో ఆరాధన చేసుకుంటూ ఉన్నాడు. 27 వచనం చూస్తే ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉన్నాను. ఆరాధన చేసే స్థలం ఏంటంటే ప్రపంచ దేశం అంతా కూడా యెరూషలేము దేవాలయం. ఆ దినాన ఆరాధించవలసిన స్థలము ఇక్కడ ఉంది. సమరయ స్త్రీ అంటుంది, అయ్యా మేము ఆరాధన చేసాం, మా పితరులు ఆరాధన చేసే స్థలము ఒకటి ఉంది, అదేంటంటే యెరూషలేము దేవాలయం. యోహాను సువార్త 4వ అధ్యాయము 20 వచనం చూసినట్లయితే ఆమె అంటుంది, మేము ఆరాధించవలసిన స్థలము యెరూషలేము ఉంది, మా పితరులు ఆరాధన చేసే స్థలం యెరూషలేములో ఉంది. కేంద్ర స్థానము, ప్రపంచానికి కేంద్ర స్థానం యెరూషలేములో మేము ఆరాధన చేసే స్థలము. బహుశా యెరూషలేము ప్రపంచ కేంద్ర స్థానం ఉంటూ ఉంది. ఆరాధించడానికి చుట్టుపక్కల నుంచి ఐతియోపియా దేశం నుంచి యెరూషలేములోకి వచ్చి దేవుని ఆరాధన చేసుకుని తిరిగి వెళ్తూ ఉన్నాడు. అలాంటి వానికి భక్తి భావాలు చూపించమని దేవుడు మాట్లాడుతున్నాడు. భక్తి భావాలు చూపించమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆరాధన మార్గంలో చాలామంది మాట్లాడుతున్నాం, ఆరాధన కోసం బైబిల్ చూస్తూ ఉన్నాం, బైబిల్ ఉన్న విషయాలు తెలుస్తున్నా, కానీ మనకు కొన్ని విషయాలు అర్థం కావు. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నా. నీవు చదువుతున్నది గ్రహించున్నావా? నీవు చదువుతున్న గ్రహించినావు అంటే నపుంసకుడు అన్నాడు, అయ్యా నాకు దారి చూపించబోతే నేను ఏం చూపించగలను? అతని యొక్క ఆశ ఏంటంటే ఆకలితో ఉన్నాడు. ఆధ్యాత్మిక ఆకలి, మనస్సులో వేదన, కళ్ళల్లో అన్వేషణ కనిపిస్తుంది. ఈ 3 విషయాలు అతని జీవితంలో ఉన్నాయి. నపుంసకుని జీవితాల్లో ఈ 3 ఉన్నాయి. ఎందుకంటే అతని యొక్క ఆకలి ఏంటంటే ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి ఆక్రందన. 3వది మనస్సులో వేదన, కళ్ళల్లో అన్వేషణ. ఏదో పోగొట్టుకున్నాను, ఏదో ఉంది, దేవుని యొక్క రాజ్యం గురించి నేను తెలుసుకోవాలనే విషయాన్ని ఆరాటపడుతూ ఉన్నాడు నపుంసకుడు. తిరుగు ప్రయాణములో నేను సాధించలేదు, తిరుగు ప్రయాణములో ఒట్టి చేతితో వెళ్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము అతని చేతిలో ఉంది కానీ గ్రహించలేకుండా ఉంటూ ఉన్నాడు. నిస్సహాయతో ఏదో తెలియని విషయాలు అతని జీవితంలో ఉంటూ ఉన్నాయి. మూడవది ప్రవచన వాక్యం, ప్రవచన మార్గం. 30 వచనం చూసినట్లయితే ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతను ప్రవక్త యెషయా గ్రంథం చదువుచుండగా నీవు చదువుతున్న గ్రహించున్నావని అతను అడుగుగా అతను ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చోమని చెప్పాను. ప్రవచన మార్గం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే అతను లేఖనం చదువుతున్న భాగము, ఆయన గొర్రెలే వద్దకు తేబడెను, బొచ్చు కత్తిరించు అనేది గొర్రెపిల్ల ఎలాగో మౌనంగా ఉండెను అలాగా ఆయన నోరు తెరవకుండెను. గొర్రెపిల్ల అయినా యేసు యొక్క దేహాన్ని చూస్తూ ఉన్నాం, గొర్రెపిల్ల అయినా దేవుని యొక్క సింహం మనం చూస్తూ ఉన్నాం, వద్దకు తేబడు దేవుని గొర్రెపిల్లను చూస్తూ ఉన్నాం. యోహాను అంటున్నాడు ఇదిగో లోక పావులు మోసుకునే దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో యేసు క్రీస్తు వారిని బాప్తిసం తీసుకుని ఒడ్డుకు రాగానే ఇదిగో లోక పావులు మోసుకునే దేవుని గొర్రెపిల్ల. ఆ దేవుని గొర్రెపిల్లను ఇప్పుడు ఫిలిప్పు నపుంసకుని దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేస్తున్నాడు. ఆయన గొర్రెవలే వద్దకు తేబడెను, బొచ్చు కత్తిరించమని ఎదుట గొర్రెపిల్ల ఎలా మౌనంగా ఉందో అలాగా దేవుని ఎదుట మౌనంగా ఉండెను, నోరు తెరవకుండెను. ప్రేమ శాస్త్రులారా, గొర్రెపిల్ల ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన నీలో నాలో అర్థం కావాల్సిన విషయం ఏంటంటే గొర్రెపిల్లను మనం ఆహ్వానించాలి. ఇప్పుడైనా నీ హృదయంలో గొర్రెపిల్లను ఆహ్వానించుకోవాలి. ఒకవేళ అది లేకపోతే, అది అర్థం కాకపోతే ఈ చదువుతున్న లేఖ భావం అంతా కూడా వృధాగే. ఇది శ్రమ సేవకుని యొక్క అధ్యాయం. శిలువ ధ్యానంలో మండల కాలంలో ఈ వాక్య భాగం చదివి చాలామందికి వివరణ చేస్తూ ఉంటాం. యేసు క్రీస్తు వారు శ్రమపడి, ఆయన సిలువేయబడి శ్రమనుంది, ఆయన సమాధించబడాడనే విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నాం.
పిలుపుని తొందర పెడుతుంది ఆత్మ. అతను పరుగుతున్న పోయి, నీవు చదువుతున్నా లేఖన భావం అర్థం చేసుకున్నావా? నిదానంగా అడుగుతున్నాడు, మెల్లిగా అడుగుతున్నాడు. ఎవరైనా మనకి దేవుని యొక్క మాటలు చెప్పమని మనం పంపిస్తే ముందు మనం ఏం చేస్తాం అంటే మన సెల్ఫ్ గురించి మాట్లాడుతుంటాం, మన గురించి మాట్లాడతాం. నేను పలానా చోట పాస్టర్ గానండి, పలానా చోట ఇన్నిసార్లు చేశాను, ఇన్నిసార్లు అయిన తర్వాత నేను పలానా సంఘానికి వచ్చానంటాం. చెప్పొచ్చు, సందర్భం వచ్చినప్పుడు చెప్పొచ్చు, కానీ ఉట్టిగా చెప్పకూడదు. ఫిలిప్పు తన ఏదో తన డీకనని, తన కుమార్తెలు ప్రవచించే వరం కలిగిన వారు ఏమీ చెప్పలేదు. దేవుని యొక్క మాటలు యేసుక్రీస్తు వారు ఏదైతే చూపించాడో ఆ మార్గాన్ని, ప్రవచన మార్గాన్ని చెప్పాడు. నీవు చదువుతున్నది గ్రహించినావంటే వెంటనే చెప్పాడు, అయ్యా నేను గ్రహించలేకున్నాను. అప్పుడు యేసు సువార్త, యేసుని గురించిన సువార్త, ఆయన నోరు తెరిచి లేఖనం అనుసరించి అతను యేసు గురించిన సువార్త, ఆయన పడిన శ్రమలు, ఆయన పడిన ఆ దుఃఖ వేదన అంత కూడా వివరం చేశా. అందుకని 35వ వచనం చూసినట్లయితే, అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించను. యేసును గూర్చి సువార్త ప్రకటించను. ఆయనకున్న ఆతృత ఏంటంటే ఐథియోపియా దేశానికి వెళ్తున్నాడు నపుంసకుడు. మరలా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని యొక్క వాక్యం మర్మాన్ని గురించి చెప్పాలని ఆతృత చెంది ఫిలిప్పు వెళ్ళి కాజా మార్గంలో ఆయన కలుసుకున్నాడు. ఆయన కలుసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేసినప్పుడు ఆయన అంటున్నాడు, రక్షణ మార్గాన్ని ఎదుర్కొంటున్నాడు. నపుంసకుడు వెంటనే క్రీస్తుని అంగీకరించి, యేసు క్రీస్తు వారిని అంగీకరించి అంటున్నాడు, అయా రక్షణ అనుభవాన్ని పొందాను, కాబట్టి నాకు వెంటనే బ్యాప్టిజం కావాలి అని హీ బ్యాప్టైజ్డ్ హిమ్. దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే తన హృదయంలో అందుకున్నాయో, దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే నా జీవితాన్ని సాధకం చేసుకున్నాడో, వెంటనే అన్నాడు, అయ్యా ఈ రక్షణ అనుభవాన్ని నేను పొందాను, నాకు వెంటనే బ్యాప్టిజం కావాలి. చూడండి, వారు 36వ వచనంలో చివరి వచనం, వారు త్రోవ వెలుచుండగా నీళ్ళు ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బ్యాప్టిజంకు ఆటంకేమని అడిగి రథము నిలుపుని ఆజ్ఞాపించను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు కూడా నీళ్ళలో దిగిరి అంతటా ఫిలిప్పు అతనికి బ్యాప్టిజం ఇచ్చాను. ఫిలిప్పు బ్యాప్టిజం ఇచ్చాను. ఎందుకంటే ఎప్పుడైతే తన జీవితంలో యేసును కలిగిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు, తన జీవితంలో యేసుక్రీస్తు వారు అనుభవాన్ని పొందిన తర్వాత, యేసుక్రీస్తు వారిని సురక్షణగా అంగీకరించిన తర్వాత, నాకు ఇంకా పని లేదు, నేను యేసును కలిగి ఉన్నాను కాబట్టి నాకు వెంటనే బ్యాప్టిజము, రేపు కాదు, ఎల్లుండి కాదు, నాకు ఈ దినానే నాకు రక్షణ దినము, ఎందుకంటే నీళ్ళున్నాయా, నువ్వు వచ్చిన బ్యాప్టిజమే. చూసారా, దూత వెంటనే ఏ పని కోసమైతే నపుంసకుడి దగ్గర పంపించిందో వెంటనే దూత ఆ యొక్క ఫిలిప్పుని మరి తీసుకుని వెళ్ళిపోయింది. మరలా ఈ కెన్నడి కూడా ఫిలిప్పు నపుంసకుడు కనిపించలేదు, ఎందుకంటే ఇప్పుడు నపుంసకుని యొక్క పరిచర్య. ఐథియోపియా దేశానికి ఎప్పుడైతే వెళ్ళాడో దేవుని యొక్క సువార్త ప్రకటించాలి, దేవుని గురించిన ఆక్రందన కావాలి. ప్రేమ శాస్త్రారా, మన జీవితాల్లో సువార్త సత్యం కావాలి. సేన అనే ప్రాంతంలో యేసుక్రీస్తు వారు ఒకసారి వెళ్ళా, యేసుక్రీస్తు వారు 10 సార్లు వెళ్ళా. సేన అనే ప్రాంతంలో దేవుడు వెళ్ళింది ఒకే వ్యక్తి కోసం. అతను దురాత్మ శక్తిని కలిగి, సాతాను యొక్క ప్రేరణ కలిగి సమాధులు నివాసం చేసేవాడు, సమాధులో కేకలు వేసేవాడు, సమాధులు ఆక్రమణ చేసేవాడు. అలాంటి వాడిని యేసుక్రీస్తు వారు వెళ్ళి పట్టుకుంటే ఆయన అన్నాడు, సర్వోన్నతుడా నాతో నీకేం పని? ప్రేమశాస్త్ర, యేసుక్రీస్తు వారికి నీతో పని, యేసుక్రీస్తు వారికి నాతో పని. ఎందుకంటే దేవుని యొక్క స్వార్థ పరిచర్యలో భారం కలిగి పనిచేయాలి, భారం కలిగి తృష్ణ కలిగి పనిచేయాలి. దేవుని యొక్క సేవ చేయడానికి వచ్చినప్పుడు ఆ కమిట్మెంట్ నీ జీవితం లేదని దేవుడిని మమ్మల్ని అడుగుతున్నాడు.
నువ్వు దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క పరిచారకువి, దేవుని యొక్క స్వార్థకుడివి. ఆయన అన్నాడు, వెంటనే నీళ్ళు ఉన్నాయా, నాకు రక్షణ కావాలి, నాకు బ్యాప్టిజమి. ఫిలిప్పీ ఇద్దరు కూడా నీళ్ళలో దిగి బ్యాప్టిజం ఇచ్చా. రక్షణతోటి, రక్షణ కథతోటి దేవుడు వెళుతున్నాడు. ఫిలిప్పీ యొక్క జీవితంలో రక్షణ అనుభవాన్ని కలిగిన వాడు. నాకెవరు ఉన్నా లేదు లేకపోయినా నా ఆత్ముడు ఎవరంటే యేసుక్రీస్తు వారు నా రక్షకుడు అనే విషయాన్ని అవగాహన చేసుకున్నాడు. ఆశ అక్కర్లేదు, ఈ మనీ అక్కర్లేదు, ఇవన్నీ కూడా అక్కర్లేదు, కానీ నా జీవితంలో యేసుక్రీస్తు వారు కలిగిన రక్షణ కావాలి. నపుంసుడు ఒంటరిగా వెళ్ళాడు యెరూషలేముకి. యేసుక్రీస్తు వారితో వెళ్తున్నాడు ఇంటికి. అంతేకాకుండా అతడు ఆనందపడుతూ వెళ్తున్నాడు. దయచేసి మనం గమనించాలి. 39వ వచనం చూసినట్లయితే, నపుంసకుడు సంతోషించు తన త్రోవను వెళ్ళెను, అతడు ఫిలిప్పును మరి ఎన్నడూను చూడలేదు. And he went on his way rejoicing. And he went on his way rejoicing. ఎందుకంటే సంతోషపడుతూ, ఆనందపడుతూ, గంతులు వేస్తూ దేవుని యొక్క సువార్త అందించాను కాబట్టి నాకు సువార్త అందింది నా జీవితంలో అని అతడు సంతోషపడుతూ వెళ్తున్నాడు. ప్రభు ఆత్మ తోడుకుని వెళ్తుంది. ఆ వాక్యం ద్వారా ఫిలిప్పీ యొక్క సందేశం ఇచ్చాడు. ఫిలిప్పీ మాటలు మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యమే కాదు, ఆ స్వరాన్ని దేవుడిచ్చాడు. ఆ సందేశాన్ని బంగారు సందేశంగా ఆయన భావించాడు. ఆ స్వార్త ఎలాంటిదంటే, రక్షకుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నా గురించి, నా కుటుంబం గురించి, ఆయన చనిపోయాడు, సమాజవాడు, తిరిగి లేచాడనే విషయాన్ని ఎరిగినవాడు. ప్రేమ శాస్త్రారా, కొన్నిసార్లు అరణ్య మార్గాన్ని ఎన్నుకుంటున్నాం, కొన్నిసార్లు ఆరాధన మార్గం ఎన్నుకుంటున్నాం, కొన్నిసార్లు ప్రవచన మార్గం ఎన్నుకుంటున్నాం, కొన్నిసార్లు రక్షణ మార్గాన్ని ఎన్నుకుంటున్నాం, కొన్నిసార్లు ఆనంద మార్గాన్ని ఎన్నుకుంటున్నాం. నీ జీవితంలో ఈ మార్గాలు ఉండేలా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఫిలిప్పు దేవుని యొక్క పరిచయం చేస్తూ ఎంతోమందిని రక్షణలో తీసుకొచ్చిన వాడు. డీకన్గా ఉన్నాడు, సేవకుడిగా ఉన్నాడు, దేవుని పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇది నా చదవబడిన పాత నిబంధన పాఠ్యం గమనించినట్లయితే, సొదొమ గొమొర్రాల గురించి అబ్రహాము ఎంతో వేదన పడుతున్నాడు. ఎంత వేదన అంటే, అయా పాపం చేశారు నిజమే, వాళ్ళలో నీతిమంతులు ఉన్నారు, నీతిమంతమైన జీవితాన్ని జీవించిన వారు ఉన్నారు. మనుషులు దుష్టులతో కూడా నువ్వు వారి నీతిమంతులు కూడా సంహరించదవా అని బాధపడుతున్నాడు. ఎందుకంటే నీ పక్షం నా పక్షంగా ఒకరు యుద్ధం ఆడాలి. ఇదిగో ధూళి బూడిదనని నేను దేవునితో తెగించి మాట్లాడుచున్నాను. యెహోవా దృష్టికి పాపులు కనిపిస్తున్నా, చాలా ఘోరమైన పాపం చేశా. 50 మంది నీతిమంతులు ఉంటే, అయా 45 మంది నీతిమంతులు ఉంటే, ఒకవేళ 40 మంది ఉంటే, ఒకవేళ 30 మంది ఉంటే, ఒక 20 మంది ఉంటే, 10 మంది ఉంటే నువ్వు రక్షించవా? అబ్రహాము దేవుని ఎరిగిన వాడు, అబ్రహాం ప్రార్థన జీవితం కలిగిన వాడు. అలాంటి వాడు దేవుని అడుగుతున్నాయా, బూడిదను ధూళిన నేను అంటే అరికాలో ఉన్న బూడిద ఏదైతే ఉందో, దుమ్ము ఏదైతే ఉందో, అలాంటి వాడిని, అన్వద్ది పర్సన్ని, నేను నీ సన్నిధిలో మాట్లాడే తెగింపు కలిగిన వాడిని, ఎంత విధేయత చూపిస్తున్నాడో మనం చూసుకోవాలి. ప్రేమ శాస్త్రారా, లోతును ప్రేమగా ప్రేమించా, లోతు పొరపాటు చేశా. లోతు ఎలాంటి పొరపాటు చేశాడంటే, ఆదికాండం 13వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన చేసిన దుర్గతిని గురించి మనం మాట్లాడుతుంది. 10వ వచనంలో మనం చూసినట్లయితే 13, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండరి. దేవునికి దుష్టులను పాపులుగా కనిపించారు. అలాంటి ప్రదేశంలో
సొదొమ గొమొర్రా మంచి పట్టణం అని ఆలోచన చేస్తుని లోతు వెళ్ళి అక్కడ ఉన్నాడు. అతనంతా కూడా సస్యశ్యామలో కనిపిస్తుంది, యోర్దాను ప్రాంతం కనిపించింది. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, సొదొమ మనుషులు దుష్టులు, పాపులు. దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేస్తా ఉన్నాడు. దేవుడు లేని పట్టణము, దేవుని లేని పట్టణానికి లోతు ఆధీనముగా ఉంచి ఉంటే అబ్రహాము దేవుని కలిగిన పట్టణానికి స్వాధీనపరుచుకుంటూ ఉన్నాడు. దేవుని కలిగిన పట్టణం ఎక్కడుందని అబ్రహాము తగతలాడుతూ ఉంటే పాపం ఎక్కడుందో అక్కడికి లోతు వెళ్ళి జీవిస్తున్నా. దేవుడు లేని ప్రదేశం. మరో విషయం ఏంటంటే దాన్ని మృత సముద్రం అని పిలుస్తున్నాం. సొదొమ గొమొర్రాలు అనే ప్రదేశం మీద ఎలాంటిదంటే ప్రపంచ దేశంలో మన మ్యాప్లో మనం చూసినట్లయితే మృత సముద్రానికి సాదృశ్యం ఉంది. పండితులు చెబుతున్నారు మృత సముద్రానికి సాదృశ్యం ఉంది సొదొమ పట్టణాలు. ప్రభు అబ్రహాముని అడుగుతూ ఉన్నాడు. అబ్రహాముతో యెహోవా అబ్రహాముతో మాట్లాడుచి చాలించి ఆయన వెళ్ళిపోయాను. 33వ వచనంలో యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయిన అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. అబ్రహాము దేవునికి అనుకువ, దేవుని భయభక్తులు గల జీవితం. దేవుడు ఏదో చేస్తాడో అబ్రహాము నశించే ఆత్మల గురించిన భారం కలిగి అతను ప్రాధేయపడుతూ ఉన్నాడు. అయ్యా, సొదొమ పట్టణంలో నీతిమంతులు ఉన్నారు, సొదొమలో నీతిమంతమైన జీవితాన్ని జీవించిన మనుషులు ఉన్నారు, కాబట్టి వారిని కూడా రక్షించు. 50 మంది అన్నాడు ఫస్ట్, 45 మంది అన్నాడు, 40 మంది అన్నాడు, 30 మంది అన్నాడు, తర్వాత 20 మంది అన్నారు, లేకపోతే 10 మంది అన్నారు. చివరికి ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని కూడా రక్షించుకో. దేవుని కార్యం చేయడానికి దేవుడు మాట్లాడుకుంటున్నా. ఒకవేళ మనము సొదొమ గొమొర్రా ప్రదేశాన్ని చూడకపోయినా పర్లేదు, కానీ అలాంటి వ్యక్తులుగా ఉంటే ఇదా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రదేశము దుష్టులు, పాపులు నివసించే ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశం కాదు. దేవుని ఎన్నుకుంటున్నాడు. దేవుని యొక్క వెనుకున్న ప్రదేశం అబ్రహాం చూపిస్తున్నాడు. ఇదిరాను చదవబడిన సువార్త పాఠం గమనించలేతే ప్రభు మాట్లాడుతున్న కొండ మీద ప్రసంగంలో ఆయన కొండ మీద కూర్చొని ఆయన శిష్యులుగా ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమనంటే కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. కంపాషన్, ఎగ్జాల్టేషన్ దేవుడు మనకి చూపిస్తున్నా. ఎంతోమంది కుంచువారిని, గుజ్జువారిని ఆయన కనికరం చూపించి దేవుడు స్వస్థపరిచిన విధానాన్ని మనం చూపిస్తున్నా. కనికరాన్ని, ప్రేమ చూపించాడు ప్రభు. ఎవరైతే కుష్ఠరోగి ఉన్నాడో, ఎవరైతే కుంచువారికి ఉన్నారో, ఎవరైతే రోగస్తులు ఉన్నారో ఆయన పట్టుకుని ఆయన దగ్గర చేసుకున్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. నేను చిలకలూరిపేట ఒకసారి వెళ్ళాను. జాన్ డేవిడ్ గారు నడుపుతున్న హాస్పిటల్కి. ఎవరండి? సంస్థ చాలా పెద్దది. కుష్ఠరోగుల ఆశ్రమం ఒకటి ఉంది చివర, గణపురానికి మధ్యలో. ఒకసారి నేను వెళ్తే జాన్ డేవిడ్ గారు కుష్ఠరోగిని వాటేసుకుని ముద్దు పెట్టుకున్నాడు. సేవ పరిచర్యలో ఓ తృష్ణ కావాలి. అంతేకాకుండా అదే బ్రాంచ్ని చీరాల ఓడరేవులో, అదే బ్రాంచ్ని రాజమండ్రిలో కొన్ని ప్రాంతాల్లో ఆయన చేశాడు. కురుపులు దోచి ఉంటాను, ముట్టుకోవడానికి అవకాశం లేదు. అయినా సరే దేవుని యొక్క ప్రేమ వారిలో చూపించాం. దేవుని యొక్క ప్రేమ ఉంది. దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఎందుకంటే ఇలాంటి వారి గురించే కనికరాన్ని చూపించాలి. అంతేకాకుండా చిలకలూరు ప్రాంతంలో ఉన్న అనేక మందికి ఆశ్రయమైన జాన్ డేవిడ్ గారు
చాలామందికి ఆశ్రమయ్యాడు. కనికరాన్ని చూపించాలి. రెండవ చూసినట్లయితే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎవరైతే హృదయ శుద్ధి కలిగి ఉంటారో వారు దేవుని చూస్తారు. హృదయం అనేది శుద్ధి కావాలి. హృదయం అనేది అపవిత్రంగా ఉండి అపరిశుద్ధంగా ఉండి దేవుని చూడాలంటే దేవుని అవకాశం ఇవ్వడం మనకి. భౌతికంగా ఆధ్యాత్మికంగా దేవుని చూడాలి. ఈ ధన్యతలో చాలా శ్రేష్టమైన ధన్యత ఏంటంటే ఈ యొక్క 8వ వచనాన్ని మనం చూసుకుంటూ ఉంటాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూడాలంటే హృదయ శుద్ధి కావాలి. దావీదు మహారాజు తన కీర్తనలు అంటున్నాడు, తను పాపం చేశా. కీర్తన 51వ సంకీర్తన 10వ వచనంలో తను పాపం చేశా. పాపం చేసినప్పుడు దేవుడు గద్దిస్తున్నా, ఆయన నువ్వు చేసిన పాపం, నువ్వు చేసిన అక్రమం, నువ్వు చేసిన అన్యాయం అంటే ఆయన అంటే దేవునికి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము. దేవా నాయందు శుద్ధ హృదయం కలుగు చేయి. నాలో ఉన్న దురాత్మ ఏదైతుందో, నాలో ఉన్న పాపం ఏదైందో అంత కూడా కడిగివేయి. నీ పరిశుద్ధ ఆలయంలో నివసించే మనసు నాకు కావాలి. దేవా నాయందు శుద్ధ హృదయం కలుగు చేయి. నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. దేవుని చూడాలి, యేసు క్రీస్తుని చూడాలి. యేసుని కలిగి ఉండాలంటే నీ జీవితంలో శుద్ధమైన మనసు కావాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే యాకోబు భక్తుడు మాట్లాడుతున్నా, ఎవరినొకరు చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకునండి. దిమల్సుకులారా మీ హృదయమును పరిశుద్ధపరచుకునండి. చాలు, మీ హృదయమును పరిశుద్ధపరచుకునండి. 2 మాటలు మాట్లాడుతున్నాండి, చాలా విషయాలు. పాపులారా దిమల్సుకులారా మీ హృదయమును పరిశుద్ధపరచుకునండి. పాపులు అన్నాడు, దిమోసుకులు అన్నాడు. 2 మనసులు తత్వం కలిగిన వారు. జనవరి 1వ తారీఖు ప్రామిస్ చేశాం, మధ్యలో అయిపోయింది. 15 రోజులు చాలా నిష్ఠగా చేశాం. తర్వాత మళ్ళా యథా తథా ప్రజ. మన ప్రామిస్ ఎప్పుడంటే ఆ రోజునే ఉంది. దేవుని కార్యాలు చేయడానికి మనం పరిశుద్ధపరచుకోవాలి. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎక్కడైతే తగాదులు ఉన్నాయో, ఎక్కడైతే శాంతి లేదో వారి జీవితంలో సమాధాన సువార్త అందించాలి. చివరిగా చూసినట్లయితే నీతితో హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నాణ్యతము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మిమ్మల్ని అనేకమైన విషయాలు పట్టినా మీరు భయపడకూడదు. ఎందుకంటే సంతోషించాలి, ఆనందించాలి. పరలోకం మీ ఫలం అధికమని ఇలాగునో వారు మీకు పూర్వం ప్రవక్తలు హింసించరి. చాలామంది హింసపడ్డారు, చాలామంది హింసలు పడ్డారు. ఆది క్రైస్తవ సంఘము అనేకసార్లు హింసపడింది. క్రీస్తు కోసమే, వారి గురించి కాదు. ఏదైనా సేవ పరిచర్య చేశారంటే అది అంతా కూడా దూరదేశంలో వచ్చారంటే సేవ చేయడానికి వారు తాను మరి అర్పణ చేసుకోవడానికి వచ్చారు ఈ లోకంలో. ఫాదర్ అయ్యర్ గారు ఈ మాసము చివరి దినాన 37వ తారీఖున గుంటూరు పట్టణం వచ్చినప్పుడు ఆయన చాలా ఆహ్వానించారు. ఫాదర్ అయ్యర్ గురించి చాలామంది మాట్లాడుతున్నాం. ఆయన ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు పడ్డాడు. అయినా సరే దేవుని కోసం నిలబడ్డాడు. క్రీస్తు కోసం మనం నిలబడాలి. క్రీస్తు కోసం మన జీవితాన్ని అర్పణ చేసుకోవాలి. క్రీస్తు కోసమే మనం తప్పించాలి. కాబట్టి నీ జీవితంలో
నా జీవితంలో క్రీస్తు కలిగిన వారిగా ఉండటానికి, దేవుని కలిగిన మనుషులుగా ఉండటానికి. ఫిలిప్పు దేవుని యొక్క సువార్త అందించినప్పుడు అతడు ఎప్పుడైతే నపుంసకుడు రక్షణ అనుభవాన్ని పొందాడు, అలాంటి జీవితాన్ని మనం కూడా జీవించి ఇతరులకు సాక్ష్యం ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు మన సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చే దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయం తలంపులు కావు నడిపించును గాక. ఆమేన్.